హాయ్! హలో! నమస్తే. అస్సలామలైకుం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చికెన్ దమ్ బిర్యానీ తిని బోర్ కొడుతుందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. 750 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. బోన్స్‌తో ఉన్నది తీసుకోండి. చాలా బావుంటుంది. 2, 3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత 300 గ్రాముల వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు మంచిగా కలుపుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కారం మీ రుచికి తగినంత, ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, 1 టీ స్పూన్ నిండా టిక్కా మసాలా వేసుకోవాలి. టిక్కా మసాలా ఇక్కడ సూపర్ మార్కెట్‌లోనే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఫుడ్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నాను. కొంచెం చిటికెడ ఏసేసుకొని నిమ్మకాయ హాఫ్ తీసుకున్నాను. అది కూడా నిమ్మరసం అంతా అందులో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇది 2, 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ముక్కలకు బాగా మసాలా మొత్తం మంచిగా పడుతుంది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని రైస్ చూద్దాము. 750 గ్రామ్స్ చికెన్‌కి 1 కేజీ రైస్ తీసుకున్నాను. 2, 3 సార్లు బాగా కడిగేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. బాస్మతి రైస్ చూసి తెచ్చుకోండండి. కొంచెం బావుంటే రైస్ చాలా బావుంటుంది రెసిపీ కూడా. ఈ విధంగా 1 అవర్ పాటు కడుక్కొని నానబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. మనం చికెన్ ముందుగా 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం. తీసి పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు చికెన్ చూద్దాము. ఒకసారి ప్లేట్ మూత తీసేసుకొని చికెన్ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూడండి కలర్ కూడా చక్కగా కనబడుతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ మొత్తం ప్యాన్‌లో పెట్టేసుకొని, మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే వరకు మనం రైస్ కుక్ చేసుకుందామండి. ఇంకో గ్యాస్ మీద ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని, ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 3 వంతుల వరకు వాటర్ యాడ్ చేసుకొని, హాఫ్ టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. 2 లవంగాలు, 2 ఇలాచీలు, 2, 3 వరకు దాల్చిన చెక్క అన్నీ వేసేసుకోవాలి. ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి. మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అప్పుడు బాగా అర్థమవుతుంది. అది కుక్ అయ్యే వరకు మనం రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు. 4-5 వరకు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఒక దాంట్లో 2 కట్ చేసి వేసుకున్నాను. చిటికెడు ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు 6-7 వరకు వేసుకోవాలి. అది బాయిల్ అయ్యే వరకు ఇప్పుడు చికెన్ చూద్దాము. ప్లేట్ తీసేసుకొని మళ్ళీ తిప్పేసుకొని మనం 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని. ఇప్పుడు చూడండి 3 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. మొత్తం పీసెస్ మొత్తం కుక్ అయిపోయినాయి. సేమ్ ప్రాసెస్ మిగతా పీసెస్ కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లోకెళ్ళి తీసేద్దాము. చూడండి కలర్ కూడా ఎంత చక్కగా వచ్చాయి. ఎక్కువ కుక్ చేయకండి, హార్డ్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం ఒక ప్లేట్‌లో తీసేసుకుందాము. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న వాటర్ చెక్ చేసుకుందాం రైస్ గురించి. చూడండి వాటర్ మొత్తం బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత ఇది మళ్ళీ పక్కకు కూడా గ్యాస్ ఆన్ చేసుకొని, మళ్ళీ బౌల్ పెట్టేసుకొని, బౌల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం చికెన్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా! ఆయిల్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం 200 గ్రామ్స్ వరకు ఉంటుందండి ఆయిల్. 1 కేజీకి 750 గ్రామ్స్ చికెన్‌కి 200 గ్రామ్స్ ఆయిల్ కరెక్ట్‌గా సరిపోతుంది. 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 3 వరకు ఇలాచీలు యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాజీరా, జాపత్రి, 1 మరాఠీ మొగ్గ వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. 1 టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ చూద్దాం. చూడండి 80% ఉడికిపోయింది. హోల్స్ ఉన్న ఒక జల్లెడ తీసేసుకొని వాటర్ మొత్తం తీసేసేయాలి. వాటర్ మొత్తం తీసేసిన తర్వాత రైస్ ఒక క్లాత్ కప్పేసి పెట్టేసేయాలి. గాలి తగిలితే రైస్ మొత్తము అన్నం మొత్తం గట్టిగా అయిపోతుందండి. అది పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా మసాలాలన్నీ వేసుకున్నాం కదా! అందులోకి 4-5 వరకు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, 2-3 వరకు సన్నగా కట్ చేసిన టమాటా వేసుకొని మూత పెట్టేసుకొని 2, 3 నిమిషాల పాటు మెత్తగా అయ్యే వరకు వదిలేయాలి. 2, 3 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నా చూడండి. మెత్తగా అయిపోయింది టమాటా మొత్తము. ఒకసారి కలిపేసుకుందాము. ఆనియన్స్ 3-4 వరకు మీడియం సైజ్ తీసుకున్నాను. డీప్ ఫ్రై చేసుకొని ముందుగానే పెట్టేసుకున్నాను. అందులో యాడ్ చేసేసుకోవాలి. కారం రుచికి తగినంత వేసుకోండి. మనం ముందుగా కూడా వేసుకున్నాం కదా చికెన్‌లో కూడా. చూసి వేసుకోండి. ఉప్పు రుచికి తగినంత. గరం మసాలా హాఫ్ టీ స్పూను. సేమ్ మసాలాలు ముందుగా మనం చికెన్‌లో కలుపుకున్నాం కదా! అవే మసాలాలు వేసుకోవాలి. టిక్కా మసాలా హాఫ్ టీ స్పూను, బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం డీప్ ఫ్రైకి చికెన్ పెట్టుకున్న బౌల్‌లో మసాలా ఉండిపోయింది. అందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 3 నిమిషాలు అయిన తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. దీంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలండి. స్కిప్ అయిపోయింది అది. 100 గ్రామ్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా అందులో వేసేసుకోవాలి.
ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి ఒక కట్ట వరకు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. 2 చిన్న చిన్న కట్టెలు మంచిగా కడుక్కున్న తర్వాత అందులో యాడ్ చేసేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు నూనె మొత్తం పైకొచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసుకొని చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ మొత్తం పైకొచ్చేసింది. పీసెస్ కూడా కుక్ అయిపోయినాయి. మంచిగా మసాలా అంతా పట్టేసుకుంది. ఒకసారి మొత్తం కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఎక్కువ టైం కూడా పట్టదండి. 2 స్టవ్‌ల మీద ఇలా 2 ఒక్కొక్కటి పెట్టి చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దమ్ చేయడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని ముందుగా ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్నాను. అది కొంచెం కింద వేసేసుకోవాలి. ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా అందులో యాడ్ చేసేసుకొని మనం చికెన్ ఉడికించుకున్నది కూడా లేయర్ లాగా ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత సేమ్ మనం దమ్ బిర్యానీకి స్టెప్ బై స్టెప్ ఎలా వేసుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి. పైనుంచి కొంచెం కలర్ వేసుకుంటూ మొత్తం చికెన్, రైస్ ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసేసుకోవాలి పైనుంచి. ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ వేసుకోకండి. కొంచెం వేసుకోండి. పైనుంచి ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేస్తున్నాను. స్మెల్ బాగుంటుంది. చాలా టేస్ట్ కూడా వస్తుందండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల. 2-3 టీ స్పూన్ల వరకు పైనుంచి నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఏదైనా ప్యాన్ పెట్టుకునేది ఉంటే ప్యాన్ పెట్టుకోండి. లేకపోతే బొగన కొంచెం మందంగా ఉంటే సేమ్ బొగననే పెట్టేసుకోవచ్చు. బొగన పెట్టేసుకున్న తర్వాత పైన ఏదైనా చిన్న ఇట్లా రోకలి ఉంటే పైన పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. చూడండి 15 మినిట్స్ అయిన తర్వాత తీసి చూపిస్తున్నాను. మంచి ఆవిరి కూడా వచ్చేసిందో. చూడండి ఎంత చక్కగా కనపడుతుందో. తిక్క దమ్ బిర్యానీ రెసిపీ రెడీ అయిపోయింది. కొంచెం మసాలాలు ఎక్కువ ఉంటది కానీ ఎప్పుడో ఒకసారి చేసుకోవడానికి ఏం కాదండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు దమ్ బిర్యానీ చేసుకొని బోర్ కొడుతుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టైం కూడా ఎక్కువ ఏం పట్టదు. 2 స్టవ్‌ల మీద ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టేసి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. దీని కాంబినేషన్ రైతాతోని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎమ్మీ ఎమ్మీ తిక్క దమ్ బిర్యానీ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ తెలిసిన వాళ్ళతోని షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ.